నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ఇంటింటికి తిరిగి పశువులకు టీకాలు వేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జెవి రమణయ్య తెలిపారు. బుధవారం సుకర్లాబాద్లో రైతు శ్రీనివాసరావు ఇంటి వద్ద గాలికుంటు వ్యాధి శిబిరాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ జెవి రమణయ్య, పశువైద్యాధికారి శ్రీనివాసరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గాలికుంటు వ్యాధి సోకినప్పుడు పశువులు జ్వరానికి గురై నీరసంగా ఉంటాయన్నారు. చూడి పశువులు ఇసుకుపోతాయని, ఎద్దుల్లో పనిసామర్థ్యం తగ్గిపోతుందన్నారు. గాలికుంటు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుందని, దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతారన్నారు. పాలు తాగే గెదె దూడల మరణాలు సంభవిస్తాయన్నారు. రైతులు పశువులకు టీకాలు వేయించాలన్నారు. ఇంటింటికి పశువులకు టీకాలు వేసే కార్యక్రమానికి పశువుల పెంపకందారులు సహకరించాలన్నారు. మచిలీపట్నం రాబర్టుసన్పేటలోని రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం రాఘవేంద్ర స్వామివారికి వైభవంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారిని భక్తులు ఆరాధిస్తూ కీర్తనలు గానం చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్బారెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై సుప్రీంకోర్టుకు వెళ్లి జగన్మోహనరెడ్డి బొక్కబోర్లా పడ్డాడని, అయినా ఇంకా లేనిపోని వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి పివి పణికుమార్ అన్నారు. బుధవారం సిడింబి అగ్రహారంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరకట్ట కమల్ హాసన్, జగన్మోహనరెడ్డి ఏదో చేద్దామని నవ్వుల పాలయ్యారన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పుకు నిరసనగా తలపెట్టిన భారత్ బంద్ భాగంగా బుధవారం పెడనలో బంద్ ప్రశాంతంగా జరిగింది. వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలను మూసివేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు పనిచేయలేదు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, హోటళ్లను మూసివేశారు. దళిత సంఘాల నాయకులు గరికముక్కు చంద్రబాబు, కమ్మగంటి వెంకటేశ్వరరావు, గుల్లంకి మాధవ తదితరులు పట్టణంలో విస్తృతంగా పర్యటించి బంద్ విజయవంతమయ్యేలా చేశారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చంద్రబాబు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందన్నారు. తీర్పు అణగారిన వర్గాల ఐక్యతను దెబ్బతీస్తుందన్నారు. తీర్పును పునః సమీక్షించాలని ఆయన కోరారు. కాగా బంద్ సందర్భంగా సిఐ నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం పెడన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని దక్షిణ తెలుగుపాలెం 19వ వార్డుకు చెందిన గంజాల తిరుపతమ్మ, 29, గత కొద్ది కాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. బుధవారం విపరీతంగా కడుపు నొప్పి రావడంతో ఆ బాధ భరించలేక ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన భర్త సురేష్ భార్య మృతదేహాన్ని కిందికి దింపి ఆమె బంధువులకు సమాచారం అందించాడు. తిరుపతమ్మ సోదరుడు ముత్యాల ప్రేమ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన బంద్ పాక్షికంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి ప్రధాన కేంద్రాల్లో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. జిల్లా ఎస్పీ గంగాధరరావు తెల్లవారుజామున 5 గంటలకు కోనేరు సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద బందోబస్తును పరిశీలించారు. డీఎస్పీ అబ్దుల్ సుబాన్, సిఐలు నబీ తదితరులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద దళిత జేఏసీ నాయకులు జక్కుల ఆనందబాబు ఆధ్వర్యంలో బైఠాయింపు జరిపి ఆందోళన నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు మూయించేందుకు పర్యటించారు. కాగా బస్సులను యథావిధిగా తిప్పారు. కొన్ని వ్యాపార సంస్థలు ఉదయం 8 గంటల వరకు మూసినప్పటికీ 10 గంటలకు మళ్లీ తెరిచారు. అయితే విద్యా సంస్థలు బంద్ను పాటించాయి. ఉద్యమకారులు నగర వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేశారు.
ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీల్లో విభేదాలు ఏర్పడతాయని, కొన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోతాయంటూ ఆందోళనకారులు పేర్కొన్నారు. ఎక్కడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తీర ప్రాంతాల ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని 10వ బెటాలియన్ విజయవాడ టీం కమాండెంట్ వివిఎన్ ప్రసన్న కుమార్ అన్నారు. మచిలీపట్నం ఎస్వీహెచ్ కళాశాలలో బుధవారం ఎన్డీఎఫ్ బృందం ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోని ప్రమాదాలు, వరదలు, పిడుగులు పడటం, భూకంపాలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఏవి చేయాలో, ఏవి చేయకూడదో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళాలు ప్రదర్శన నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు పాటింపవలసిన జాగ్రత్తలను వివరించారు. ప్రథమ చికిత్స, కార్డియో పల్మనరీ రీసెర్చ్ స్టేషన్, అగ్ని ప్రమాదాలు, ప్రాణ, ఆస్తి రక్షణ చర్యలపై గణేష్ రెడ్డి, షెడ్బషాలు వివరించారు. తహసీల్దార్ మధుసూదనరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ ఎస్ఐ జకరయ్య, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచి కథ దొరికితే చిరంజీవితో సినిమా తీస్తానని సినీ నిర్మాత కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక అన్నారు. మచిలీపట్నంలో కమిటీ కుర్రోళ్లు సినిమా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా సినీ నిర్మాత నిహారిక, సినీ నటుడు మణికంఠ సినీ బృందం హల్చల్ చేశారు. తొలుత పాండురంగస్వామి వారి దేవాలయంలో స్వామివారిని సందర్శించారు. ఆలయ ప్రధాన అర్చకుడు టేకి నరసింహం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఆ తరువాత వరంమాల్లోని పివిఆర్ థియేటర్ కమిటీ కుర్రోళ్లు సినిమా విజయోత్సవంలో నిహారిక పాల్గొన్నారు. సినీ బృందానికి జంతు నితీష్ శాలువాలు కప్పి స్వాగతం పలికారు. జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి బండి రామకృష్ణ పాండురంగస్వామి ప్రతిమనిచ్చి తన ఇంటికి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ కు తన ఇంట్లో 5 రోజుల పాటు ఆతిథ్యం ఇచ్చామన్నారు. నిహారిక బృందానికి మచిలీపట్నంలో టీడీపీ నాయకుడు వాలిశెట్టి తిరుమల రావుతో పాటు పలువురు చిరంజీవి అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిహారిక మీడియాతో మాట్లాడారు. కమిటీ కుర్రోళ్లు సినిమాలో మచిలీపట్నం నటుడు మణికంఠ నటించారన్నారు. తన పాత్రను ఎంతో చలాకీగా పోషించారన్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ షూటింగ్ కు అనుకూలంగా ఉందన్నారు. భవిష్యత్తులో మంచి కథ దొరికితే చిరంజీవితో సినిమా తీస్తానన్నారు. మచిలీపట్నంలో ఏ సినిమా అయినా సక్సెస్ అయితే రాష్ట్రమంతటా సక్సెస్ అవుతుందన్నారు. జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డంరాజు, డివిజన్ ఇన్ఛార్జీలు పృథ్వీ, గణేష్, సాయి, నాగరాజు, శివయ్య, హరి, మైఖేల్, జనసేన పార్టీ శ్రేణులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.